నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత్ అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ వల్ల మన దేశానికి చాలా మేలు జరిగిందని ముందు వీడియోలో తెలుసుకున్నాం. వాటిని చూడాలంటే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూడండి. ఇప్పుడు మనం ఈ డీల్ వల్ల పాకిస్తాన్కు ఎలా నష్టం జరగనుంది, ఆ దేశం ఎందుకు గింజుకుంటోంది, రష్యా నుంచి మనం ఆయిల్ను తగ్గించడంతో వచ్చే ఇబ్బందులను ఎలా అధిగమిస్తాం అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక మన దేశం కుదుర్చుకున్న ఒప్పందంతో పాకిస్తాన్లో ముసలం పట్టింది. ఇన్నాళ్ళు ట్రంప్తో సన్నిహితంగా ఉన్నట్లు మెలుగుతూ ఏకంగా ఆయనకు నోబెల్ బహుమతికి నామినేషన్ కూడా చేసిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ డీల్తో ఇరుకున పడింది. దీనికి స్వదేశంలో సమాధానం చెప్పుకోలేక అటు ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సైతం సతమతం అవుతున్నారు. దీంతో మీరు గౌరవం కొనుక్కోలేరంటూ విమర్శకులు వారిని టార్గెట్ చేస్తున్నారు. గతేడాది భారత్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సింధూర్ను ఆపాలంటూ ఆ దేశం అమెరికాను వేడుకుంది. అంతేకాదు, ట్రంప్ ఏం చెప్పినా వింటామంటూ ఆయనకు లొంగిపోయింది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అయితే ఏకంగా ట్రంప్తో విందుల్లో కూడా పాల్గొన్నాడు. మరోవైపు భారత్ రష్యా నుంచి డిస్కౌంట్పై చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా నుంచి 50% సుంకాల మూత ఎదుర్కొంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్లుగా ట్రంప్కు సరెండర్ అయిపోయి సన్నిహితంగా మెలుగుతున్నట్లు కలరింగ్ ఇచ్చుకున్న పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో పాకిస్తాన్ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యంపై విమర్శలు మొదలయ్యాయి. ఓవైపు ట్రంప్ విషయంలో అతి గౌరవం చూపకుండానే సైలెంట్గా భారత్ డీల్ సాధించుకుంటే, పాకిస్తాన్ మాత్రం అతి వినయం ప్రదర్శించి కూడా దెబ్బతింది. పాకిస్తాన్ పాలకులు ట్రంప్కు సాగిలపడటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని విపక్షాలు మండిపడుతున్నాయి. ట్రంప్ చెప్పినట్లు విన్నా భారత్ కంటే ఎక్కువ సుంకాలు భరించాల్సి వస్తోందని, అలాగే గాజా శాంతి బోర్డులో చేరడం వల్ల ఇస్లామిక్ దేశాలకు సైతం దూరం అవుతున్నామని, ఇంత చేసినా ఇప్పుడు తమను కాదని భారత్తో అమెరికా డీల్ కుదుర్చుకోవడం అంటే ఇంతకంటే పెద్ద ఎదురు దెబ్బ ఉండదనే విమర్శలు పాకిస్తాన్లో వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో వెన్నెముక లేని ప్రభుత్వం వల్లే ఇలాంటి దుస్థితి ఎదురవుతోందని ప్రభుత్వంపై జర్నలిస్టులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నిజానికి ప్రపంచంలో ఏ దేశంపైనా లేనన్ని టారిఫ్లను అమెరికా భారత్పై విధించింది. ఇందుకు కారణం రష్యా నుంచి మనం ఆయిల్ను కొనడమే. చారిత్రాత్మకంగా రష్యా నుంచి పెద్దగా చమురు కొనుగోలు చేయని భారత్ 2022 ప్రారంభంలో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అందిస్తున్న భారీ డిస్కౌంట్లను అందిపుచ్చుకొని దిగుమతులను గణనీయంగా పెంచింది. ఈ చౌకైన రష్యా చమురు దిగుమతుల ద్వారా భారత్ సుమారు 17 బిలియన్ ఆదా చేసిందని అంచనా. ఇటీవల నెలల్లో దిగుమతులు కొద్దిగా తగ్గినప్పటికీ జనవరిలో రోజుకు సగటున 1.2 మిలియన్ బ్యారెర్ల చొప్పున దిగుమతులు జరిగాయి. ఇది గరిష్టంగా రోజుకు 2 మిలియన్ బ్యారెర్లు స్థాయి నుంచి తగ్గినా చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. 2025 అక్టోబర్లో అమెరికా రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించిన తర్వాత 2025 నవంబర్లో భారత్ రష్యా చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అయితే ఒకవేళ రష్యా చమురు నుండి పూర్తిగా వైదొలిగితే వార్షిక చమురు దిగుమతుల ఖర్చు 6 నుండి 7 బిలియన్ పెరగొచ్చని, రిఫైనరీల నిర్వహణ ఖర్చులు సుమారు 2% వరకు పెరగొచ్చని అంచనా. భవిష్యత్తులో భారత్ ఇంధన రంగానికి వార్షికంగా 5.5% నుంచి 6% వృద్ధి అంచనాలు ఉన్నప్పటికీ డిమాండ్లో మార్పులు, ముడి చమురు ధరల అస్థిరత కారణంగా ఆసియా రీఫైనింగ్ మార్జిన్లు ఒత్తిడిని ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర సుమారు $67.97 వద్ద ట్రేడ్ అవుతుంది. 2025 డిసెంబర్లో ఆంక్షల నేపథ్యంలో ఊరల్స్ బ్రెంట్ మధ్య వ్యత్యాసం దాదాపు $27 పర్ బ్యారెల్ వరకు పెరిగింది. ప్రస్తుతం ఉన్న ఈ విస్తృతమైన రష్యన్ చమురు డిస్కౌంట్లు ఎంతకాలం కొనసాగుతాయో చూడాలి. భారత్ తన ఇంధన భద్రతా అవసరాలను అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల ద్వారా నిర్దేశించబడిన భౌగోళిక రాజకీయ సమీకరణాలను ఎలా సమతుల్యం చేసుకుంటుందో వేచి చూడాలి. ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై బ్రెంట్ ధరతో పోలిస్తే $10లకు పైగా షిప్పింగ్ ఖర్చుతో కలిపి డిస్కౌంట్లు దొరుకుతున్నాయి. మరోవైపు అమెరికాతో కుదిరిన కొత్త ట్రేడ్ డీల్ భారత్కు ఒక కొత్త సవాలుగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా భారత్ వస్తువులపై వేసిన 50% టారిఫ్లను 18%కి తగ్గించింది. ఇది వాణిజ్య సంబంధాలలో ఒత్తిడిని తగ్గించే పరిణామం. అయితే
ఈ డీల్లో ఒక కీలకమైన ఇంకా అధికారికంగా ధృవీకరించబడని అంశం ఏమిటంటే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేయాలని అమెరికా షరతు విధించిందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం చమురుపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్న రష్యా నుండి దిగుమతులను కొనసాగించాలనే భారత్ ఇంధన భద్రతా అవసరాలకు అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించాలని భౌగోళిక రాజకీయ ఎత్తుగడలకు మధ్య పెద్ద సంఘర్షణ సృష్టిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే భారత్ పలు మార్గాలను అన్వేషిస్తోంది. భారత్కు మధ్యప్రాచ్యం, సౌదీ అరేబియా, యుఏఈ, ఆఫ్రికాలోని నైజీరియా, అంగోలా, బ్రెజిల్, అమెరికా వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. రిలయన్స్ ఇప్పటికే మధ్యప్రాచ్యం నుంచి స్పాట్ కార్గోలు కొనుగోలు చేస్తోంది. ఇక్కడ రోజుకు 1 మిలియన్ బేరల్స్ సరఫరా సాధ్యమే. ఓపెక్ ప్లస్ నుంచి అదనపు ఉత్పత్తి కోరుతున్నారు. దేశీయంగా పునరుత్పాదకత శక్తి, సోలార్, ఇథనాల్ పై దృష్టి పెంచుతున్నారు. ప్రభుత్వం 90 రోజుల ఆయిల్ బండారాన్ని నిర్వహిస్తోంది. 2030 నాటికి దిగుమతి ఆధారాన్ని 77% నుంచి 65% తగ్గించాలని లక్ష్యం పెట్టుకుంది. ప్రత్యామ్నాయ ఆయిల్ 5 నుంచి 10% ఖరీదైనది అయినప్పటికీ ఇది భారత్ను ఒకే దేశంపై ఆధారపడకుండా నిలువరించి దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా మార్చవచ్చు. రానున్న రోజులు ఆర్థిక సవాళ్లతో పాటు భారత్, రష్యా, అమెరికా మధ్య సమతుల్యతను ఎలా నిర్వహిస్తుందో తేల్చనున్నాయి. దీన్ని సరిగ్గా మేనేజ్ చేసినప్పుడు మాత్రమే భారత్కు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరడం వల్ల మన దేశానికి ఒక రకంగా మేలు చేకూర్చడంతో పాటుగా కొన్ని విషయాల్లో సవాళ్లు సైతం విసురుతున్నాయి. మరి ఈ సవాళ్లను భారత్ ఎలా అధిగమిస్తుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.